ఒక సాఫ్ట్వేర్ ఉండాలా, ఆ సాఫ్ట్వేర్లో మనం ఆధార్ అనుసంధానం చేశాక మన ఓటు నెంబర్ రావాలా. ఈ ఓటు వేరే ప్రాంతంలో కూడా ఉంది, మొత్తం 3 చోట్ల మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే కాకినాడ, ఇంతకుముందు విజయవాడ, గుంటూరు, అంతకుముందు హైదరాబాదు, ఇన్ని చోట్ల చేశారు. 4 చోట్ల 4 ఓట్లు ఉన్నాయి అనుకోండి, ఓ చోట ఉంచుకోవాలనుకున్నారు, ఈ 4 పెట్టి ఇది ఏది కావాలో మిగతా అది డిలీట్ చేసుకో అంటే మీరే నొక్కేస్తారు, వాడు ఆటోమేటిక్గా డిలీట్ చేసేస్తాడు. సింపుల్. రావాలి మరి, అది రావాలి. అది రావాలి అంటే ఎలక్షన్ కమిషన్ అట్లాంటి పని చెయ్యట్లా. కాదు సార్, సుప్రీంకోర్టు కూడా ఏదో చెప్పిందంట కదా, ఈ ఆధార్ ఓటర్ ఐడి అనుసంధానానికి సంబంధించి ఏ రాష్ట్రం పరిధిలో వాళ్ళ రాష్ట్రం ఒత్తిడి చేయొద్దు అనేది చెప్పి కాంగ్రెస్ లో రేజ్ చేశారు. ఆధార్ ని కూడా పరిగణలోకి తీసుకోమని అంటే ఇప్పటికీ 7 రకాలైన కార్డ్స్ అలౌ చేస్తుంది ఎన్నికల సంఘం. ఈ మధ్యన 11 చేసింది. అది ఆధార్ ని పరిగణలోకి తీసుకోలేదు. అది మన బీహార్ లో కూడా తీసుకోనండి. అదే తీసుకోనంటేనే దాన్ని తీసుకోండి అని ఆదేశించింది. తీసుకుంటే మంచిదే కదా, అది తలతెక్కతాను. ఆధార్ తీసుకొని అంటే ఎట్లాగా, నువ్వు ఏం తీసుకుంటావు, నువ్వు జనన ధృవీకరణ పత్రం, అందరికి బర్త్ సర్టిఫికేట్లు యాడ్ తెచ్చినాయి, 50 ఏళ్ల క్రితం, 60 ఏళ్ల క్రితం తీసుకొచ్చారు. ఆధార్ ఉంచుకోవాలి, పాన్ కార్డు ఒప్పుకోవాలా, ఇప్పుడు ఓటర్ ఐడి అన్నీ ఒప్పుకోవాలా. అయితే నీకు చెయ్యాల్సి